యేసుప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ టీమ్స్ గ్రూప్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మంచి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన స్టార్ట్ చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే నేను ప్రార్థన చేస్తా. స్తోత్రం దేవా, గొప్ప దేవానికి వందనాలు చేసినాం తండ్రి. నేను కూడుకున్న శుభ వచ్చిన ప్రతి ఒక్కరు దర్శించి మాట్లాడే రాజా అవకాశాలు తీర్చండి. మీరు హృదయాన్ని సభ్యులు తీర్చండి యేసుప్రభువా. మరి ఎక్కడెక్కడ సేవ చేసి వచ్చారో యేసుప్రభువా, వాళ్ళకి మీరు తోడుగా ఉండి, వాళ్ళ పనులను మీరు తోడుగా ఉండండి. వాళ్ళకి అవకాశాలు తీర్చండి. సేవ ఫలించి అభివృద్ధి పొందులాగున మీరే సాయం తెచ్చండి. ఇక్కడ నశించిపోతారు యేసుప్రభువా, వాళ్ళకి విడుదల చేయాలా నిన్నామంలా మీరే సాయం తెచ్చండి. తృప్తి ఘనత మహిమ నీకే చెందినగాక యేసుప్రభువా. మా జీవితంలో మా యొక్క విషయంలో యేసుప్రభువా మీరే మాకు తోడుగా ఉండి మీరే ఆధిపత్యం చెల్లించండి యేసుప్రభువా. ఆ సంస్థ నీకు అప్పగించుకుంటున్నాం యేసుప్రభువా. మీరే మాకు సాయం దయచేసి విడుదల దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క దీవిని శాసించండి. వాళ్ళ సేవలలో వాళ్ళ పనులలో మీరు తోడుగా ఉండండి. అవకాశాలు తీర్చండి యేసుప్రభువా. మీరే సాయం తెచ్చండి. ప్రతి అవసరాలు తీర్చి ముఖ్యంగా యేసుప్రభువా నీ సేవ చేయాలా, నీ యొక్క భారం ముయ్యాలా యేసుప్రభువా. నా కాడి సులభిందంటున్నా యేసుప్రభువా, నీ భారం తేలికైనట్టు యేసుప్రభువా. గొప్పదని కొందరు చేస్తాం. కొత్త ఒక్కరికి భారం కలిగి ఉండాలా. ఇంతమంది నశించిపోతారు యేసుప్రభువా, వాళ్ళకి విడుదల చేయాలా దేవా. మీరే సాయం తెచ్చండి. విడుదల మీద తెచ్చండి. ఇక్కడ వాగ్దానంతో మాట్లాడండి. పాడదని మేం పొందని యేసుప్రభువా. కౌశపతర్షాలు తెచ్చి విడుదల దయచేసి నీరు అక్కడ సిద్ధపరుచుకొని మీరే అది అంత వహించమని వేసిన ప్రోత్సాహం పని ఆమె అక్క మీరు పాట పాడండి అక్క. ఓకే బ్రదర్, ప్రేజ్ లార్డ్. బ్రదర్స్ అందరికీ ప్రేజ్ లార్డ్. పాట పాడుకుంటాము. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానములనిచ్చే నెరవేర్చు వాడవు నీవే. వాగ్దానములనిచ్చే నెరవేర్చు వాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. నాదు శత్రువులను పడద్రోయు వాడవు నీవే. నాదు శత్రువులను పడద్రోయు వాడవు నీవే. మహాసమర్థుడవు నా రక్షణ శృంగము నీవే. మహాసమర్థుడవు నా రక్షణ శృంగము నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. భయమును పారద్రోలి అభయములిచ్చితివి. భయమును పారద్రోలి అభయములిచ్చితివి. ఎబెనేజర్ నీవే ప్రభు
నన్ను సంరక్షించుచుంటివి. ఎబెనేజర్ నీవే ప్రభు, నన్ను సంరక్షించుచుంటివి. ప్రభువా నిన్ను నేను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందున్నా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నేను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద లేట్. జస్ట్ నా ఇప్పుడే నేను ఇంటికి వచ్చాను యాక్చువల్గా. అయినప్పటికీ దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుని యొక్క లేఖన భాగాలను ఆధారం చేసుకొని ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి దయచేసి యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకొక ప్రాముఖ్యమైన సత్యాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్తా ఉన్నారు. దయచేసి చూడండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. అలాగే ఇంకొక భాగం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. అయితే అలాగే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన ప్రవచనాలలో ఆయనకు అనేక పేర్లు ఇవ్వబడతా వచ్చినాయి. ఇదిగో మనకు కుమారుడు అనుగ్రహింపబడిన, ఆయన మీద రాజ్యభారం ఉండును. అయితే ఆయనకు అద్భుతకరుడు, ఆలోచనకర్త, సమాధాన అధిపతి అని ఆయనకు కొన్ని పేర్లు ఇవ్వబడతా వచ్చినాయి. ప్రియమైన సహోదరుడ సహోదరి, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడిన పేరు సమాధానానికి అధిపతి. అయితే ఈయన ఈ శాంతిని అనుగ్రహించి మీకు అనుగ్రహించుచున్నాను అని చెప్పిన మాట అక్కడ ఒక నంబర్ వేయబడి దాని కింద సమాధానము అని రాయబడతా వచ్చింది. అదే ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే పీస్ 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 అని వాడబడతా వచ్చింది. అయితే ఈ క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారు సమాధానానికి అధిపతిగా, అంటే ఆయన సమాధానం కలిగిన వాడిగా నీకు నాకు ఈ లోకంలో సమాధానాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉంటూ వచ్చినాడు. ఇచ్చి వెళ్ళిపోయినాడు ఆయన. నేను మీకు శాంతిని అనుగ్రహించుచున్నాను. ఇది లోకం ఇచ్చే శాంతి సమాధానం కాదు, కానీ అంటే ఈ లోకంలో రకరకాల పద్ధతులు ఉన్నాయి. మనుషులు మనశ్శాంతి లేనప్పుడు, అంటే జీవితంలో సమాధానం లేనప్పుడు కొంతమంది తాగుడికి బానిసలు అవుతారు, కొంతమంది తిరుగుళ్ళకు బానిసలు అవుతారు, కొంతమంది ఈ సినిమాలు చూసి ఏదో శాంతి సమాధానం దొరుకుతుందనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ అది ఆ కొంచెం సేపటికే వాళ్ళకి సమాధానం అనిపిస్తుంది. అది నిజమైన సమాధానం కాదు. ఈ లోకంలో ఉన్న శాంతి సమాధానం అంతా కూడా ఇది టెంపరీగా, అప్పటికప్పుడే, ఆ కాసేపటికే. ఆ తర్వాత మరలా మనము ఈ సమాధానాన్ని కోల్పోయే అవకాశం ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన బిడ్డలకు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి సమాధానాన్ని ఇవ్వటానికి లోకానికి వస్తూ వచ్చినాడు. అందుకే ఆయన పేరు సమాధాన అధిపతి అనే చెప్పబడతా వచ్చింది. అయితే ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడిన మాట, ప్రియమైన సహోదరుడ సహోదరి, ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అయితే అంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నుంచి
మన జీవితాల్లో మనము సమాధానాన్ని పొందుకున్న వారమై ఈ సమాధానాన్ని అనేకులకు ఈ సమాధానాన్ని అనుగ్రహించే వారంగా ఉండాల. అందుకే పౌలు అంటాడు కదా నూతన నిబంధనలో, ఈ సమాధాన సువార్త మీకు అనుగ్రహింపబడిను అంటాడు. ఇది సత్య సమాధాన సువార్త అని రాయబడతా వచ్చింది. అంటే ఈ సమాధానం అనేది ఏంటంటే, ఈ లోకంలో చూడండి అనేక మంది ప్రజలు సమాధానం లేక, నెమ్మది లేక ఎన్నో రకాల ఆత్మహత్యలు చేసుకోవటం కానీ, లేదా ఒకరినొకరు చంపుకోవటం కానీ, లేదా ఈ సమాధానం లేనప్పుడు జీవితాల్లో బహు భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరుడ సహోదరి, క్రైస్తవులం కంటే యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన వారం కంటే సమాధానానికి అధిపతి అయిన దేవుణ్ణి మనం కలిగిన వారంగా మన జీవితాల్లో సమాధానం కలిగి ఉండుట. తర్వాత ఎక్కడైతే సమాధానం లేదు, ఈ లోకంలో ప్రజలకు సమాధానం లేదు కాబట్టి వారిని దేవుని యొద్దకు సమాధానాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు యొద్దకు నడిపించడం ద్వారా మనము ఈ సమాధాన పరిచే వారముగాను, ఈ సమాధాన పరిచే వారికి ఒక గొప్ప ధన్యత, ఒక కాల్యం దేవుడు ఏమని పిలుస్తా వచ్చినాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారులుగా పిలుస్తా వచ్చినారు. ఒకవేళ మన జీవితంలోనే సమాధానం లేకపోతే మనం వేరే వాళ్ళకి ఈ సమాధానాన్ని పంచలేము అనే సత్యాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇలాగే ఇంకా అనేక వచనాలు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో, శక్యమైతే అందరితో సమాధానంగా ఉండు, సమస్త మనుషులతో కూడా సమాధానముగా ఉండు అని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇలాగా ఇంకా అనేక చోట్ల ఈ సమాధానం గురించి రాయబడతా వచ్చింది. అంటే అలాగే మనం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆత్మఫలములలో ఆత్మఫలమేమనగా అంటే ఈ యొక్క 9 గుణాలు, 9 లక్షణాలు అక్కడ రాయబడతా వచ్చినాయి. ప్రేమ, సంతోషము, సమాధానము అని. అంటే ఈ సమాధానం అనేది ఆత్మఫలములు ఫలించాలి అంటే మన జీవితాల్లో ఈ సమాధానం అనేది బహు ప్రాముఖ్యమైనది అని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి మరి మన జీవితాల్లో ఎంతవరకు మనం సమాధానం కలిగి ఉంటున్నాము? నిజంగా మన జీవితాల్లో ఈ సమాధానం ఉందా? ఈరోజు సమాజంలో చూసినట్లయితే క్రైస్తవ కుటుంబాల్లో కూడా తల్లిదండ్రుల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు. తల్లిదండ్రులు పిల్లల మధ్యలో సమాధానం లేదు. అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్యలో సమాధానం లేని స్థితి. ఇంకా సమాజంలో పరిస్థితి అయితే ఇంక చెప్పక్కర్లేదు. సంఘాలలో సమాధానం లేని పరిస్థితి, సమాజంలో సమాధానం లేని పరిస్థితి. ఈనాడు ప్రపంచ దేశాలన్నీ కూడా సమాధానం లేని స్థితిలో ఉంటూ ఉన్నాయి. సమాధానం లేని స్థితిలో ఉంటా ఉన్నాయి. చూడండి, ప్రపంచాలన్నీ దేశాలు, ఒక దేశం మీదకి దేశము, ప్రజల మీదకి ప్రజలు, ఈ రీతిగా అంటే సమాధానం లేని స్థితిని మనం కలిగి ఉంటాం. అసలు ఈ సమాధానం లేని స్థితి మన జీవితాల్లో ఎందుకు వస్తుందయ్యా అంటే, తెలుగులో 2 సమాధానాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో వేరువేరుగా రాయబడతా వచ్చినాయి, కానీ తెలుగులో 2 సమాధానాలు ఉన్నాయి. మన జీవితంలో ఉన్న ప్రశ్నలకు మనకు సమాధానం లేకపోతే మన జీవితంలో సమాధానము దొరకదు. అంటే మన జీవితంలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకు ఎప్పుడైతే మన జీవితంలో ఆన్సర్స్ ఉండవో, దట్ మేబీ మన యొక్క ఆర్థికమైన అవసరాలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, పిల్లల విషయంలో సెటిల్మెంట్స్ కావచ్చు, కొంతమందికి ఈ అప్పుల విషయంలో కావచ్చు, పిల్లల సెటిల్మెంటు, ఇలాగ పిల్లల పెళ్లిళ్ళ విషయాల్లో కానీ, పిల్లలు దేవుని సన్నిధికి రాలేకపోతే, అంటే ఇట్లాంటి విషయాల్లో మనకి ఎప్పుడైతే మన జీవితంలోనే ఈ ప్రశ్నలకు సమాధానం లేదో, సమాధానం పొందుకోలేమో, అప్పుడు మన జీవితాల్లో సమాధానం పొందుకోలేము. ఒకసారి అర్థమైంది అనుకుంటే ఈ మాట మీకు. మన జీవితంలో ఉన్న ప్రశ్నలకు ఆన్సర్ లేకపోతే మన జీవితంలో పీస్ అనే సమాధానం ఉండదు. ఆన్సర్ అనే సమాధానం లేకపోతే పీస్ అనే సమాధానము
మన జీవితాల్లో ఉండదు. కాబట్టి ప్రభువుని ఎరిగిన వారంగా యేసుక్రీస్తు ప్రభు వారు మనకిచ్చిన ఆ సమాధానాన్ని మన హృదయములలో ఏలుచుండనీయుడి అని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇర్మియా గ్రంథము 33:6 చూస్తే సత్య సమాధానములు సమృద్ధిగా ఉండనివ్వడి అండి. అదే పాత నిబంధనలో కూడా దేవుడైన యెహోవా ఈ ఇశ్రాయేల్ ప్రజలతో కానీ ఇతర ప్రజలతో కానీ మనము ఇశ్రాయేల్ ప్రజల జీవితాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. వారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారు సమాధాన బలులు అర్పించాలా అంటే వారి పాపముల పరిహారార్థమై సమాధాన బలిని అర్పించినప్పుడు మాత్రమే వాళ్ళు దేవుడు వారిని అంగీకరించి వారి యొక్క బలులను అంగీకరించి వారితో సమాధాన పడినప్పుడు మాత్రమే వాళ్ళు సమాధానం కలిగి ఉంటూ వచ్చినారు. అదే యోబు యొక్క జీవితంలో కూడా చూస్తాం. యోబు ఇశ్రాయేల్ ప్రజలలో సంబంధించిన వాడు కాదు, అయినప్పటికీ కూడా యోబు దేవునితో సమాధానం కలిగి ఉండటానికి తన కుమారుల పట్ల తన కుమార్తెలు ఎక్కడైనా పాపం చేశారేమని వారి కోసము బలులు అర్పిస్తూ వచ్చినాడు. అంటే దేవునితో సమాధానాన్ని ఏర్పరచుకుంటూ వచ్చినాడు. ఈనాడు నీకు నాకు మనకి ఇవన్నీ అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారే నీవు నేను పాపముల వలన దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఈ 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి తండ్రితో నిన్ను నన్ను సమాధాన పరుస్తూ వచ్చినాడు. ఆయన సమాధానపరిచే ఆ శిలువ కార్యము, కలువరి శిలువ కార్యము, ఎందుకంటే మన పాపముల వల్ల మనము దేవుని సన్నిధికి పోలేము, దేవునితో సమాధాన పడే అవకాశమే లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపములకు ఆ కలువరి శిలువలో ప్రాయశ్చిత్తం చెల్లించడం ద్వారా తండ్రితో మనల్ని సమాధాన పరుస్తూ వచ్చినాడు. తండ్రి అయిన దేవునితో మనల్ని సమాధాన పరుస్తూ వచ్చినాడు. కాబట్టి అంటే మనకి ఈ లోకంలో దేవుని యొక్క సమాధానమును పొందుకున్న వారమై ఉండాలి. సమాధానము పొందుకున్న వారమై ఉండాలా. కాబట్టి ప్రియులారా, అదే రీతిగా నూతన నిబంధనలో అపోస్తులైన పౌలు పత్రికలు కానీ ఇంకా పత్రికలన్నీ చూస్తే ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ వెరీ కొన్ని పత్రికలు తప్పించేసేసి ఈ పత్రికలు ఆరంభ మాటలు ఏమని ఉంటాయంటే, కృపయు సమాధానమును మీకు తోడయుండును గాక, కృపయు సమాధానమును మీకు సమృద్ధిగా కలుగును గాక, కృపయు సమాధానము మీకు అంటే ఆ రీతిగా కృప సమాధానము. వి ఆల్వేస్ థింక్ అబౌట్ గ్రేస్. కృప అనేది మన జీవితాల్లో ఎంత ప్రాముఖ్యమో మనకు తెలుసు. కృపను గురించి మనం ప్రభువుని స్తుతిస్తూ ఉంటాం. అయ్యా ఇదిగో నేనేమై ఉన్నాను, అది కేవలం నీ కృపే ప్రభు అని. అయ్యా ఇదిగో ఈరోజు నేను నాకున్న స్థితి నీ కృప వల్లనే అంటాము. కానీ అక్కడ పౌలు రాసిన పత్రికల్లో కానీ మిగిలిన చాలా వరకు పత్రికల్లో ఈ కృపయు సమాధానమును మీకు విస్తరించును గాక, కృపయు సమాధానమును కలిగిను గాక అంటే బహుశా విశ్వాస జీవితంలో కృప ఎంత ప్రాముఖ్యమైనదో, దేవుని యొక్క కృప మన జీవితాల్లో ఎంత ప్రాముఖ్యమైనదో అంతే ప్రాముఖ్యమైనది మన జీవితాల్లో సమాధానము కూడా. మన జీవితాల్లో సమాధానం కూడా అంతే ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ సమాధానం విషయంలో మనం ఎక్కడా కూడా రాజీ పడకూడదు. మన జీవితాల్లో అంటే ఏ పరిస్థితి వచ్చినా సరే మన జీవితాలను కదిలించేవిగా ఉండకూడదు. ఎటువంటి ప్రశ్నలు వచ్చినా సరే యోబు కలిగిన సమాధానము, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్న ఆయన నామమునకి మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక. అంటే అవును, కుటుంబం లేదు, పోయింది, తను సంపాదించిన ఆస్తి అంతా పోయింది, పిల్లలు పోయారు, భార్య పోయింది దూషించేసేసి, స్నేహితులు అనరాని మాటలు అంటా ఉన్నారు. స్టిల్ హి హాస్ హిస్ పీస్. ఆయన జీవితంలో సమాధానాన్ని కోల్పోలేదు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనకు అన్ని విషయాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాదిరి. కాబట్టి ఆయన జీవితంలో కూడా ఆయన కల్వరి శిలువలో ఆ యొక్క గెత్సేమనే వనంలో ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము అని ప్రార్థన చేశాడు. కానీ నీ చిత్తమే జరగనివ్వు అని తండ్రి చిత్తానికి లోబడి ఆయన ఎంత శ్రమ అనుభవించాలో ఆయన ఎరిగినప్పటికీ, ఆయన రక్తమంతా దారులుగా కార్చబడాలి అనే సత్యం తెలిసినప్పటికీ, ఆయన కాళ్లకు చేతులకు మేకులు కొట్టబడాలి, ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడాలి అనే సత్యాన్ని ఎరిగినప్పుడు కూడా ఆయన సమాధానాన్ని కోల్పోలేదు. మరి ఎందుకు మన జీవితాల్లో సమాధానాన్ని కోల్పోతూ ఉంటున్నాం?
ఎందుకు మన జీవితాల్లో సమాధానం లేని పరిస్థితులు మన జీవితాల్లో ఉంటూ ఉన్నాయి అంటే బహుశా ప్రియమైన సహోదరుడ సహోదరి, దేవుని యొక్క సమాధానము మన జీవితాల్లో మనం ఇంకా పొందుకోలేదేమో. అంటే సమాధానం కలిగి ఉండటానికి మనము ప్రాముఖ్యతనిస్తలేమేమో మన జీవితంలో. అందుకే అనేక సార్లు మనం దేవుని సన్నిధి నుండి దూరం అయిపోతూ ఉంటాం. అనేక సార్లు దేవుని సన్నిధి అంటే దేవుని సమాధానం ఉంటే దేవుని సన్నిధికి దూరంగా ఉండలేము. కాబట్టి ప్రియులారా, బైబిల్లో కొంతమంది ఈ సమాధానం కలిగి ఉన్న పరిస్థితులు అనేక విషయాలు రాయబడతా వచ్చినాయి. కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని కొన్ని విషయాలు మనకు సమయం అనుకూలించిన కొలది కొన్ని విషయాలు ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, దయచేసి మొట్టమొదటి మాటగా 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో మనందరికీ తెలిసిన వాక్య భాగమే. హన్నా యొక్క జీవితంలో తనకి పిల్లలు లేరు, తన పెనిమిటి బహుగా ప్రేమిస్తున్నాడు. అయినప్పటికీ కూడా తన జీవితంలో సమాధానం లేని స్థితి. తన వైరి పెన్నిన్న తనను ఎంతగానో ఇబ్బంది పెడతా ఉంది, బాధ పెడతా ఉంది, దుఃఖపరుస్తూ ఉంది. అయినా ఆ కారణాన్ని బట్టి తన జీవితంలో సమాధానం లేని స్థితిని తన జీవితంలో కలిగి ఉంటా ఉంది. అయితే ఎప్పుడైతే ఆ సందర్భం రాయబడతా వచ్చిందో అప్పుడు దేవుని సన్నిధికి వచ్చింది. దేవుని సన్నిధిలో ఆ యొక్క ప్రార్థన చేసుకుంటా వచ్చింది. ప్రార్థన చేసిన తర్వాత ఏలి తనను అపార్థం చేసుకుంటూ వచ్చినాడు. అయినప్పటికీ కూడా తన జీవితంలో అంటే అనేక సార్లు సేవకులు ఏదైనా మనం చూసి కొన్నిసార్లు అపార్థం చేసుకున్నారంటే, మనకు తోటి విశ్వాసులు కానీ ఏదైనా అపార్థం చేసుకున్నారంటే వారిని గురించి మనం ఏమనుకుంటామంటే మనం కూడా అపార్థం చేసుకుంటాము. అపార్థం చేసుకొని సమాధానం లేని స్థితిని మన జీవితాల్లో కలిగి ఉంటాం. కానీ అన్న జీవితంలో మనం నేర్చుకోవాల్సిన బహు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క దైవజనుడు అపార్థం చేసుకున్నప్పటికీ ఆయనకు అర్థమయ్యేటట్లు చెప్పింది. తను బాధపడలేదు, తను తిరిగి ఆయనను అపార్థం చేసుకోలేదు. కానీ నా ఏలిన వాడ, నేను మద్యం సేవించలేదు, కానీ నా దుఃఖాన్ని అంతా, నా మనసులో ఉన్న బాధను అంతా కూడా, నా అసమాధాన పరిస్థితిని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉన్నాను అని చెప్పేసి ఎప్పుడైతే చెప్తా వచ్చిందో అప్పుడు ఏలి ఒక మాట చెప్తా వచ్చినాడు. సమాధానము గలదానివై వెళ్ళుము, సమాధానము గలదానివై వెళ్ళుము, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాని మనమే ఆలకించును గాక అని చెప్పినప్పుడు హన్నా యొక్క జీవితము, ఆ తర్వాత నుంచి హన్నా యొక్క జీవితము వేరు, దానికి ముందు హన్నా జీవితం వేరు. ఈ మాట చెప్పబడిన తర్వాత ప్రార్థన చేసి దైవజనుడు ఈ మాట చెప్పిన తర్వాత హన్నా యొక్క జీవితము వేరు. ఆ నాటి నుండి తన దుఃఖముఖిగా ఉండుట మాని, ఎంత శ్రేష్టమైన విషయం కదా హన్నా యొక్క జీవితంలో. ప్రియమైన సహోదర సహోదరి, మనం కూడా దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాం. దైవ సేవకులతో, దేవుని సేవకులు ఒకవేళ ఏదైనా ఒక మాట అంటే వారితో అసమాధానం కలిగి ఉంటున్నామా? ఒకవేళ అటువంటి స్థితి ఉంటే లెట్ us టేక్ ఇనిషియేటివ్. మనమే ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళకి సందర్భాన్ని, అంటే సమయాన్ని, దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పి మన పరిస్థితులు వారికి వివరించి ఒక సమాధానపరచబడిన స్థితిని పొందుకుంటాం అనేది క్రైస్తవ జీవితంలో బహు ప్రాముఖ్యమైనది. అన్నా నుంచి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి సమాధాన స్థితి. రెండవదిగా చూస్తే 1 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 42వ వచనంలో ఇక్కడ మనకు దావీదు యోనాతానుల మధ్య సమాధానం కనిపిస్తాం. దావీదును చంపాలని యోనాతాను తండ్రి అయిన సౌలు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎన్నోసార్లు దాడి చేస్తా వచ్చినాడు. కానీ దేవుడు కనికరించి దేవుడి సన్నిధి తోడుగా ఉంది కాబట్టి దావీదును దేవుడు తప్పిస్తా వచ్చినాడు. అయితే ఇక్కడ దావీదు ఈ సౌలు కుమారుడైన యోనాతాను సౌలు తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా పట్టాభిషేకం పొంది ప్రజలను పరిపాలించవలసిన వాడు. బహుశా ఆయన తండ్రికే అంత కోపం ఉంటే దావీదు మీద, ఆయన తండ్రికే దావీదు మీద అంత అసహ్యం ఉంటే మరి రాజు కావలసిన వాడు యోనాతానికి ఇంకెంత కోపం ఉండాలి దావీదు మీద. అయ్యో, ఇదిగో నా తండ్రి తర్వాత నేను రాజు కావాల్సిన వాడిని కదా, నాకు స్థానంగా ఈ దావీదు ఎట్లా అవుతాడని చెప్పేసి
దావీదు మీద పగ తీర్చుకొని అసమాధానం కలిగి ఉండవలసిన స్థితిలో ఉండవలసిన యోనాతాను దావీదుతో సమాధానం కలిగి ఉంటా వచ్చినాడు. అందుకే యోనాతానుకు దావీదుతో కలిగి ఉన్న సమాధానాన్ని బట్టి సౌలు, యోనాతాను వీళ్ళందరూ చనిపోయిన తర్వాత యోనాతానుకు సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి దావీదు వెతికి మరి తన కుమారుడైన మెఫీబోషెతు, కుంటివాడైన మెఫీబోషెతుని తీసుకుని వచ్చి ఆ యొక్క రాజు భోజన బల్ల దగ్గర భోజనం చేసే ఆ గొప్ప ఘనతను దావీదు యోనాతాను కుమారుడైన మెఫీబోషెతుకు అనుగ్రహిస్తా వచ్చినాడు. ఎందుకయ్యా అంటే యోనాతాను కలిగిన సమాధాన స్థితి. అంటే మన స్థానంలో దేవుడు ఒకవేళ మనల్ని తగ్గించి మన స్థానంలో శ్రేష్టమైన వేరే వారిని ఒకవేళ ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు తలంచితే, ప్రియమైన సహోదర సహోదరి, వాళ్ళతో పగబెట్టుకొని వాళ్ళతో అసమాధానం కలిగి ఉండి మనము మన జీవితాల్లో సమాధానం కోల్పోవలసము క్రైస్తవుని లక్షణము కాదు. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు దీన మనస్కులై, ఆయన దీన మనస్కులై ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. దేవుడు మనల్ని హెచ్చించే వరకు కూడా మనము దీన మనసు కలిగి ఉండాలి, సమాధాన స్థితి కలిగి ఉండాలి. అందరితో కూడా తోటి సహోదరుల పట్ల నువ్వు ఎటువంటి వైఖరి, ఎటువంటి సమాధానం కలిగి ఉంటా ఉన్నావు. కొన్నిసార్లు మనకన్నా వాక్యం బాగా చెప్పే వాళ్ళని చూస్తే మనకి సమాధానం ఉండదు. వాళ్ళతో మనకన్నా పాటలు పాడేటోళ్ళు సహోదరులు ఉంటే, సహోదరులు ఉంటే వాళ్ళతోనే సమాధానం, ఏం పాడిందిలే, ఏం చేస్తానులే, ఏం వాక్యం చెప్పిందిలే. ఇటువంటి స్వభావం, ఇటువంటి స్థితి మన జీవితాల్లో ఈ మాత్రం కూడా ఉండకూడదని యోనాతాను దావీదుల మధ్య ఉన్న సమాధాన స్థితి మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, మన తోటి సహోదరుల పట్ల మనము ఇటువంటి స్థితి, సమాధాన స్థితి మనము కలిగి ఉంటూ ఉన్నాము. ఇది రెండవ మాట. మూడవదిగా 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయములో చూసినట్లయితే ఈ 19వ వచనంలో ఎలీషా చెప్తా ఉన్నాడు నామానుతో, సమాధానము గలవాడవై వెళ్ళమని, సమాధానంతో వెళ్ళమని ఎలీషా నామానుతో చెప్తా వచ్చినాడు. అక్కడ సందర్భం మనకందరికీ తెలుసు. ఈ యొక్క నామాను సిరియా దేశపు సైన్యాధ్యక్షుడు, అంటే అన్య జనాంగంలో నుంచి వచ్చిన నామానికి దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క గొప్పతనాన్ని చూపిస్తా వచ్చినాడు ఎలీషా. దేవుని నామం పేరిట యోర్దాను నదిలో 7 మార్లు మునిగినప్పుడు తాను స్వస్థత పొందుకుంటా వచ్చినాడు. తనకున్న కుష్ఠరోగం పోతా వచ్చింది. మరి కుష్ఠరోగం పోయిన తర్వాత అనేక బహుమానాలు తీసుకొని వచ్చినాడు ఎలీషాకి. బహుమానాలు తీసుకొని వస్తే ఎలీషా అతి సున్నితంగా తిరస్కరించి, ఎంత అంటే నీ బహుమానాలు నీ దగ్గరే ఉంచుకో, కానీ నువ్వు సమాధానము గలవాడివై వెళ్ళమని చెప్పిన మాట మనం చూస్తాం. ప్రియమైన సహోదరి, మన చుట్టుపక్కల ఉన్న అన్ని జనులతో, అన్ని జనాంగంలో సహోదరులతో, అంటే అన్యులైన వారితో మనము ఏ రీతిగా సమాధానం కలిగి ఉంటా ఉన్నాం. బహు ప్రాముఖ్యమైన విషయం. బహుశా మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, కానీ ఈ మాట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనందరికీ బాగా పరిచయమైన పేరు, ఎక్కువ పరిచయం అక్కర్లేని పేరు. ఈయన చెప్పిన ఒక మాట ఏంటంటే, ఆయన కూడా యేసుప్రభుని అంగీకరించినాడు. ఆరంభ దినాల్లో సంఘానికి వెళ్ళేవాడు చర్చికి. అయితే క్రైస్తవ సంఘాలలో ఉన్న ఈ రాజకీయాలు, లేదంటే ఈ సమాధానం లేని స్థితి ఏదైతే ఉందో దానిని చూసి భయపడిపోయి దెబ్బకి ఆయన సంఘంలో నుంచి బయటకు వెళ్ళిపోయి బౌద్ధ మతాన్ని స్వీకరించినాడు. ఎంత దౌర్భాగ్యకరమైన స్థితి కదా. మన సంఘాలలో ఇటువంటి పరిస్థితులు ఉంటే, అందుకే దేవుని యొక్క వాక్యము మిమ్మల్ని బట్టియే కదా అన్ని జనులను నా నామము దూషణ పాలవుతుందని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. మన సహోదరి, మన చుట్టుపక్కల ఉన్న వారితో, మన తోటి సహోదరులతో, మనం కలిసి పనిచేసే వారితో మనము సమాధాన స్థితి కలిగి ఉన్నామా? ఎలీషా ఆ మాట చెప్పినప్పుడు నామానికి కోపం వస్తుంది. సిరియాలో, దమస్కులో పవిత్రమైన నదులు, పుణ్య నదులు ఉన్నాయి కదా, వాటిని కాకుండా పోయి ఈ యొక్క యోర్దాను నదిలో మునగమంటాడు. ఏంటంటే కోపం తెచ్చుకుంటాడు. ఎలీషాకు ఆ విషయం కూడా తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే ఎలీషాకు అన్ని విషయాలు తెలుసు, జరిగేవి తెలుసు, జరగబోయేటివి కూడా తెలుసు. ఎలీషా అంత క్షుణ్ణంగా విషయాలను గ్రహించగలిగిన దైవశక్తి కలిగిన వాడు ఎలీషా.
అయినప్పటికీ కూడా బహుశా అడిగి ఉండొచ్చు, ఏంట్రా బాబు ఏమి నేను వెళ్ళమంటే వెళ్ళనన్నావు కదా, మరి ఇప్పుడు ఎట్లా అయింది నీకు అని అన్నాడా? అనలేదు కానీ సమాధానం గలవాడువై ఇల్లు ఉండవచ్చు. కాబట్టి ప్రియమైన సహోదరి మనము అన్ని జనులైన మన తోటి వారితో, లేదా మన నైబర్స్, మన పొరుగింటి వారితో, లేదా మనతో పనిచేసే మన తోటి కొలీగ్స్, అన్ని జనులైన కొలీగ్స్, అన్ని దేవుని ఎరుగని వారితో మనం ఎటువంటి సమాధానం మనం కలిగి ఉన్నాం. కొన్నిసార్లు మనం అనుకుంటాము మనం పరిశుద్ధమైన జీవితం అంటే దేవుని ఎరగిన వారు, యేసు ప్రభువుని అంగీకరించిన వారు ఎవరైతే ఉన్నారో వారిని తిరస్కరించడము, లేదంటే వారికి దూరంగా ఉండటము, వారితో సమాధానం లేకుండా ఉండటము, వారు ఏదైనా మాట్లాడితే కూడా మనం మాట్లాడలేము. ఇటువంటి పరిస్థితులన్నీ క్రైస్తవులుగా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారు కల్వరి శిలువలో ఆయనను సిలువ వేసిన వారి కోసం కూడా సమాధానంగా ప్రార్థన చేసిన విషయం మనం గ్రహించాలి. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. కాబట్టి ప్రియులారా, మనము మన తోటి వారితో మనము ఎలాగుంటూ ఉన్నాం. తర్వాత ఇంకొక విషయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 48 నుంచి 50 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉంది. పాపాత్మురాలైన స్త్రీని అక్కడున్న పరిసయ్యులు, యాజకులు, సద్దూకయ్యులు వీరందరూ కూడా ఆమెను తీసుకొని వచ్చి, నువ్వు పాపం చేసింది కాబట్టి రాళ్లతో కొట్టుబడి చంపబడాలి కదా, ధర్మశాస్త్రం చెప్తుంది కదా, మోషే రాసిన ధర్మశాస్త్రం, మరి నువ్వేమంటావు అని చెప్పేసి యేసు ప్రభువుని అడిగినప్పుడు, కరెక్టే, ధర్మశాస్త్రంలో తప్పేమీ లేదు, అలాగే రాయబడి ఉంది. కానీ మీరు ఆమెను శిక్షించాలంటే, ఆమెను రాళ్లతో కొట్టాలంటే మొదటగా మీలో పాపం ఉండకూడదు. కాబట్టి మీలో పాపం లేని వారు ఎవరో మీరు మొదట రాయి వేయమన్నప్పుడు ఒక్కొక్కళ్ళందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని అక్కడి నుంచి మెల్లిగా జారుకోవటం. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు బహుశా ఆ స్త్రీ లేచి చూసినప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఈయన కొడతాడేమో అనుకున్నది, యేసుక్రీస్తు ప్రభు వారు కొడతారేమో అనుకున్నది. ఆయన చెప్పిన మాట, అమ్మా ఇదిగో నేను కూడా నిన్ను శిక్షించను, కానీ ఇక మీద పాపం చేయకుండా సమాధానం గలదానిపై వెళ్ళుము అనే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట మన జీవితాల్లో మనము తోటి అంటే సహోదరులు కానీ, లేదా ఎవరైనా పాపంలో ఉన్న వారిని చూసి వారిని అసహించుకోవటమో, వారితో అసమాధాన స్థితి కలిగి ఉండటమో కాదు, కానీ వారి జీవితాల్లో సమాధానం వారు పొందుకున్నట్లుగా మనము వారి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత. వారితో సమాధానపరిచి వారితో సమాధానం కలిగి ఉండి వారిని సరైన మార్గంలో, సక్రమమైన మార్గంలో మనము నడిపించే వారముగా ఉండాలి. అదే ఈ సందర్భం నీకు నాకు మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తా ఉంది. అంతేకాని వీళ్ళ పాపాత్ములు, వీళ్ళ దుర్మార్గులు, అటువంటి స్థితి మన జీవితాల్లో ఉండకూడదు. అందుకే దేవుని యొక్క వాక్యము అందరితో సమాధానం కలిగి ఉండమని, శక్యమైతే సమస్త మనుషులతో, తర్వాత సమాధానపరిచేవారు అటువంటి వారిని, అటువంటి పాపంలో ఉన్న వారిని, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు మిమ్మల్ని క్షమిస్తాడు, ఆయన సమాధాన సువార్త వాళ్ళకు ప్రకటించి వారి జీవితాల్లో సమాధానము పొందుకునే స్థితిని మనము కలిగి చేసే వారముగా ఉండాలి. ఇది 4వ సందర్భం. తిరిగి 5వ సందర్భము ఈ మాట చూసుకొని వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాం. 5వది ఇదే లూకాసు వార్త 8వ అధ్యాయము 43 నుంచి 48 వచనాలు చూసినట్లయితే, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఇంకొక స్త్రీ వచ్చింది. ఆయన చుట్టూరు గుమికూడుతా వచ్చినారు ప్రజలందరూ. అయితే ఈమె రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ 12 ఏళ్ల నుంచి బాధపడతా ఉంది. 12 ఏళ్ల నుంచి బాధపడతా ఉంటూ వచ్చింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేను స్వస్థత పొందుతాననే, అంటే నా జీవితంలో ఈ అనారోగ్యం ఎప్పుడు బాగవుతుందో, ఈ అనారోగ్యం అసలు బాగవుతుందో లేదో, అనుకున్న సమస్తము కోల్పోయింది, అనుకున్న డబ్బంతా నష్టపోయింది, సమస్తము నష్టపోయింది. అన్ని నష్టపోయిన తర్వాత కనీసం యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగుపడతానేమో, నా జీవితంలో ఈ అనారోగ్యం విషయంలో స్వస్థత పొందుకుంటానేమో అనే ఒక ఆశతో యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆమె వచ్చి యేసు ప్రభుని ముట్టింది. ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే ఈమె స్వస్థత పొందింది. ఆయనలో నుంచి ప్రభావం వెడలిపోయింది. కానీ యేసు ప్రభు వారు సాక్ష్యార్థంగా ఎవరు అని చెప్పేసి గద్దించినప్పుడు, ఎవరో నన్ను ముట్టుకున్నారంటే
శిష్యులందరూ వచ్చి ప్రభా ఇంతమంది ముట్టుకుంటుంటే ఎవరు అంటే ఇప్పుడు ఎవరి గురించి అని చెప్పారు. లేదు లేదు, ఎవరో నాలో నుంచి ప్రభావం వెడలిపోయింది అన్నప్పుడు భయంతో అలాగా అంతర్లో నుంచి అట్లాగా బయటకు వచ్చేసేసి తలంచుకొని అలాగే చూస్తే నీ నీ యొక్క విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన సమాధానం గల దానిపై వెళ్ళాము. రీతిగా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా సమాధానపరిచే స్థితి నా జీవితాల్లో దేవుని బిడ్డలుగా సమాధానపరిచే స్థితి ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాను. మన సహోదరి బహుశా నేను కూడా గాస్పుల్ అవుట్రీచ్ టీంలో పార్ట్గా ఉంటున్నాను. బహుశా చంద్రశేఖర్ సార్ కానీ రవి బ్రదర్ కానీ పంచుకున్న ఉండొచ్చేమో. అయినా కూడా మేము గత మాసంలో ఇదే నెల 2వ వారంలో మేము పరిచర్యకి వెళ్ళినప్పుడు బాన్స్వాడ అనే ప్రాంతానికి ఒక యవనస్త్రాలు వచ్చింది. యవనస్త్రాలని వాళ్ళ కుటుంబం అంతా తీసుకొని వచ్చింది. ఆమెకు 12 దయ్యాలు పట్టున్నాయి ఆమెలో. ప్రియులారా, వారు స్వస్థ అంటే వారి జీవితాల్లో ఆ ఆత్మలు, అపవిత్ర ఆత్మలు ఏంటంటే ఆ అమ్మాయి జీవితంలోనే కదా కుటుంబ జీవితంలో సమాధానం లేని పరిస్థితిని సృష్టిస్తూ వచ్చిన. అప్పుడు వాళ్ళ కుటుంబం అంతా కూడా దేవుని మందిరానికి తీసుకుని వచ్చినారు. శనివారం సాయంకాలం మేము పరిచర్య ముగించుకున్నప్పుడు ప్రార్థనలో ఉంటా ఉన్నాము. ఆ సమయంలో వచ్చింది. దాదాపు 3:30 గంటలు అక్కడున్న సేవకుడేమో ఏం కాదు పంపించేసేయండి అన్న ప్రార్థన చేసేసి మళ్ళీ ఆదివారం వస్తారు, అలాగ వస్తూ ఉంటే ఆమెకు స్వస్థత వస్తుందని చెప్పి అలాగ చెప్పి పంపించమని చెప్పేసి అంటా ఉంటే, కానీ ఈ గ్రూప్ లో ఉన్న మా ప్రియ సహోదరులు అందరూ కూడా భారంతో ప్రార్థన చేసి ఆ అమ్మాయిలో ఉన్న అపవిత్రాత్మలన్నీ వెళ్ళగొట్టి దేవునితో సమాధాన పరిచినారు. ఆ కుటుంబం అంతా కూడా దేవునితో పాప క్షమాపణ పొందుకొని దేవునితో సమాధాన పరచబడతా వచ్చినారు. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఇటువంటి సమాధానం కలిగి ఉండాల. ఒకవేళ ఇంకా మన జీవితాల్లో సమాధానం లేకపోతే నిజంగా యేసుక్రీస్తు ప్రభు మన హృదయాల్లోకి రాలేదేమో. యేసు ప్రభు మన జీవితాల్లో ఉంటే ఆయన సమాధాన అధిపతి కాబట్టి మన జీవితాల్లో ఆయన శాంతి సమాధానం మనకు అనుగ్రహిస్తాడు. ఆయన శాంతి సమాధానం మన జీవితాల్లో ఉంటే మనం అనేకులను సమాధాన పరిచే వారంగా ఉంటాము. అప్పుడు అనేకులను మనం ఎప్పుడైతే సమాధాన పరుస్తామో అప్పుడు దేవుని యొక్క వాక్యం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. అలాగే మన జీవితాల్లో ఆత్మఫలములు ఫలించే వారముగా, ఆత్మఫలములో కూడా ఒక భాగము సమాధానం. కాబట్టి అట్టి సమాధానం మన జీవితాల్లో కలిగి మనం అందరితో కూడా, మన తోటి సేవకులతో కావచ్చు, మన తోటి సహోదరులతో కావచ్చు, లేదా అనారోగ్య పరిస్థితిలో ఉన్నవారు, పాపంలో ఉన్న వారితో కావచ్చు, ఈ రీతిగా ఎవరితోనైనా కావచ్చు, అందరితో కూడా సమాధానం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతోంది. కాబట్టి అటు సమాధానం కలిగి నహూము 1:15 ప్రకారము ఈ సమాధాన సువార్తను అనేకులకు ప్రజ్వలింపజేసేవారంగా, అనేకుల జీవితాల్లో ఈ సమాధానాన్ని నింపి దేవుని కుమారులుగా చేసేవారంగా దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అటు ఆశీర్వాదంలోకి నడిపించాలని కోరుకుంటున్నాను. దేవునికి వందనాలు చెల్లిస్తూ కొన్ని మాటలు దేవుడి ప్రణాళికల్లో దీవించి ఆశీర్వదించింది కాక అందరికీ ప్రయత్నిస్తారు. వచ్చేసి ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసి నేను ముగిస్తాను. మా ప్రేమ గల పరలోక తండ్రి, మహోన్నతమైన దేవా, మారని మార్పు చెందని మహిమ కలిగిన దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో నీ వాక్యాన్ని మా గమనంలో తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు దేవా. సమాధానము, శాంతి, సమాధానం అనుగ్రహించడానికి మీరు లోకానికి వచ్చినారు. అవును ప్రభు, నైనా మీ పేరు సమాధాన అధిపతిగా మీ పేరు ఉంటూ ఉంది. ఇదిగో సమాధానాధిపతిని దేవునిగా కలిగిన ప్రజలముగా మా జీవితాల్లో కూడా మేము సమాధానం కలిగి ఉండాలని మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చిన ఇదిగో అందరితో సమాధానం కలిగి ఉండాలని నేను ఇదిగో అనేకుల జీవితాలు మా గమనంలో తీసుకొని వచ్చినావు ప్రభా. నేను ఇదిగో ఇట్టి సమాధానము మా జీవితాల్లో మేము కలిగి ఉండి, మా కుటుంబాలలో మేము కలిగి ఉండి, మా సంఘాలలో మేము కలిగి ఉండి, ఈ సమాజంలో కూడా అందరితో సమాధానం కలిగి ఉండే కృప మాకు అందరికీ దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఇదిగో మీ కృపను కోరుకుంటూ పేరు వచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. ఆయన ఇదిగో మరి తండ్రి, ఈ లోకంలో సమాధానం లేని ఈ లోకంలో మేము ఉంటూ ఉన్నాం. ఇదిగో ఆయన మరి మీరే మీ సమాధానము మా జీవితాల్లో నింపుతున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. ఇదిగో మీ కృప చూపించం తండ్రి.
ఇంకెవరైతే సమాధానం లేని స్థితిలో ఉంటున్నారో ఆ బిడ్డల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నేను మీ సమాధానం అనుగ్రహించి కృప చూపించండి. అనేకులను మీతో సమాధానపరిచి మీ సమాధాన సువార్తను అనేకులకు ప్రకటించి నేను ఈ యొక్క సమాధానకరమైన స్థితిలోనికి అనేక మంది ప్రజలు నడిపించే కృప నాకు చేరువచ్చిన మా ప్రియులందరికీ దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మరొకసారి మా ప్రియులతో మీ సన్నిధికి వచ్చే భాగ్యము నాకు అనుగ్రహించిన నీ ప్రేమకై వందనాలు. ఆహ్వానించి నేను తండ్రి ఇదిగో నాయన మరి తండ్రి మమ్మల్ని ఆహ్వానించిన మా ప్రియులను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన ఇదిగో మా ముందున్న సమయాన్ని మీకు కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు నేను యేసయ్య పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. థ్యాంక్ యూ బ్రదర్. ఆశీర్వాదం ఇచ్చాను బ్రదర్. నారాయణ బ్రదర్ ఆశీర్వాదం కూడా అన్నట్లే. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము చేరువచ్చిన మనకును చెదిరైన సకల పరిశుద్ధులకును సదాకాలం తోడైండును గాక. ఆమేన్. 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 అందరికీ ప్రైజ్ ద లార్డ్ అందరికీ.